అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేదేమంటే, ఒక భార్యాభర్తలిద్దరూ ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉండాల. ఆ నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకం లేకపోతే సంసారం చేయాలంటే చాలా కష్టమన్న. నేను చెప్పేదేమంటే, భార్య ఎవరితోన్నా మాట్లాడినలే, భర్త అనేవాడు అనుమానం పడకూడదు. నువ్వు వాడిని మాట్లాడిన వాడితో మాట్లాడుతున్నావు, నువ్వు వీనితో మాట్లాడుతున్నావు, నువ్వు వాడినుండవు వీడినుండవు అని భర్త అనేవాడు భార్యను అనుమానిస్తే అది సంసారంగా ఉండదన్న. అది నరకం కంటే భయంకరంగా ఉంటుంది. భార్య కూడా భర్తను ఆమెతో మాట్లాడుతీవి, ఏమితో మాట్లాడుతీవి అని భార్య కూడా భర్తను అనకూడదు. ఎవరితోనో మాట్లాడినా నా భర్త మంచివాడు, నా భర్త మీద నాకు నమ్మకం ఉంది అని భార్య అనుకోవాలా. భర్త కూడా నా భార్య మీద నమ్మకం ఉంది అని భర్త కూడా అనుకోవాలా. వాళ్ళిద్దరూ ఒకరికొకరు నమ్మకం పెట్టుకుంటే సంసారం ముందుకు సాగుతుంది. ఆ సంసారం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేగాని అనుమానం చేసుకుంటూ పోతే ఆ సంసారం నరకం కంటే భయంకరంగా ఉంటుంది. అది సంసారమే కాదు. ఒకరికి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే సంసారం జరుగుతుంది. అట్లా అనుమానం పెట్టుకుంటే అది సంసారం కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ కోరుతున్నా. ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకోండి. అనుమానాలు పడ